ప్రోత్సహిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఓడిపోయినా అంటే వస్తే 2 టికెట్లు ఇస్తే వస్తా అన్న ఎమ్మెల్యే రేపు తెల్లారి మళ్ళీ 2 టికెట్లు ఇస్తే ఉంటాడో ఓడతాడో ఈ పార్టీలు ఉంటాడో లేదో తెలియదు. కానీ మమ్మల్ని అందరినీ గ్రూపులు ఉండకుండా ఏకదాటిపై తెస్తా అని చెప్పి అయ్యప్ప గుళ్ళో ఇలానే ప్రమాణాలు చేయించిండు. ఆయన నెంబరున్నలతో వాళ్ళతోటి ప్రమాణాలు చేయించి ఆయనే గ్రూపులో వేస్తుడు. ఆయన మల్కాజ్గిరి చూసుకోకుండా మెదకు చూసుకోకుండా కొడుకున్న మెదకు చూసుకోకుండా గజ్వేల్ ఏమో ఆయనకేం పని, గజ్వేల్కి వచ్చి ఏం చేస్తాడు? ఇక గ్రూపులు పెంచడమే తప్ప ఆయన చేసే లాభం ఏం లేదు. ఆయన వచ్చి హాయ్ బాయ్ అనుకుంటా బండి మీదది హాయ్ బాయ్ అని ఊపుకుంటూ పోడు తప్ప అంత మించి ఒక పని అవసరం ఉన్న పని అయితే చేసేది కాదు. ఎవరైనా మేము కూడా పెద్ద మనిషి చేస్తాడేమో అని చెప్పి ఆర్ఆర్ కాళ్ళు పిలిస్తే ఆడికొచ్చి కేటీఆర్ తిడుతుండు తప్ప సమస్యలు అడిగే పాపాన పోలేదు. అది మీ అందరి దృష్టిలో ఉండేది. ఆ విషయం కూడా మీ సమక్షంలో జరిగింది. ఆయన తిట్టుకుంటూ చేస్తాడు తప్ప ఇక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాం, పార్టీని గ్రూప్ తగాదాలు లేకుండా చేద్దామని అంటుంటాడు తప్ప ఆయనే గ్రూపులను పెంచి పోషించుకుంటూ ఇవాళ ప్రతి చిన్నదానికి ఏదో వచ్చిపోయి నేను గ్రూప్ వేస్తున్నా, నేను పార్టీని బలోపేతం చేస్తున్నా అంటుండు. అట్లా అనేటోడు మనకు ఇక ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మాత్రం 33,000 పడ్డాయి, ఎంపీ ఎలక్షన్లకు 66,000 పడ్డాయి. నర్సారెడ్డి గారు ఆధ్వర్యాన అందరం కష్టం చేసి అందరూ అతని కష్టంతోనే పడ్డాయి. ఈ మైనంపల్లి వచ్చి మా దగ్గర చేసింది ఏం లేదు. ఆయన వీడికి ఎందుకు రావాలి? మొదలు వీడు వచ్చి గ్రూపులను ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన గ్రూపులను పెంచి మాలో తగాదాలు పెంచి లోకల్ బాడీలో బలోపేతం కాకుండా చేసే ప్రయత్నాల్లో ఆయన వీడికి రావడం జరుగుతుంది.